ఇతన్ని గుర్తుపెట్టారా? ఎవరు? మటన్ ముక్క, మటన్ ముక్క రాజా. ఇక్కడ ఇండస్ట్రీకి వెళ్ళినాక ఒక్క నిమిషం నేను ఇండస్ట్రీకి వెళ్ళినాక నాతోనే పనిచేస్తూ నన్ను వీడు అనే వీడు అక్కడే ఉన్నాడు. వీడు నాకంటే అన్న, మేమిద్దరం వాడు ఎవరెవరు అనుకుంటాం. ఎందుకంటే మేమిద్దరం ఒక తల్లి బిడ్డలు కాకపోయినా అతను కరీంనగర్ అమ్మా ఒక్క నిమిషం కరీంనగర్ లో పుట్టిండు. నాతో పాటు దాదాపు 20 ఏళ్ళుగా కలిసి పనిచేస్తున్నాడు. 25 సరే లెక్కలు మర్చిపోయినా 25 అంటే నువ్వు ముసలుడు, నేను కాదు. మటన్ ముక్క రాజయ్యగా భాస్కర్ మన ఇంటికి వచ్చి పాలు తాగిండు, గుర్తుందో లేదో? మన బాయికాడికి వచ్చి కళ్ళు తాగిండు, గుర్తుందా? అదే మాట్లాడాను. ఎంత మాట్లాడినా తక్కువ. పెద్ద చరిత్ర తనది. ఎప్పుడు చూసినా పని మీదనే ధ్యాస. ఆ పని చేసినట్టు ఉండదు, మళ్ళీ నవ్వుతూ ఆడుతూ పాడుతూనే ఉంటాడు. అన్నం తినే టైంకి అన్నం తినకుండా ఇక్కడికి ఇండస్ట్రీకి ఆ కళ్ళని పండించుకునే రోజు వచ్చేదాకా కొంచెం మనని మనం నిలబెట్టుకున్నాం, కాపాడుకున్నాం అని అట్లా డిస్కస్ చేసుకుంటూ ప్రతిదాన్ని షేర్ చేసుకుంటూ అలా కష్టాలు సుఖాలు అనుభవించుకుంటూ వచ్చాం. ఇవాళ చరిత్రను సృష్టించే చరిత్రను తీశాడు. నాకు నిజంగా ఈ ఉత్తటూరు ఎంత చరిత్ర కలిగింది. ఇప్పుడు ప్రపంచంలో దీనికి ఎంత పేరుందంటే మంచి ఆ ప్రఖ్యాతమైన పేరు వచ్చి మంచి గౌరవాన్ని తీసుకొచ్చింది ఉత్తటూరుకి సత్యనారాయణ ఈ రజాకర్ సినిమాతో. అది ఇంకా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ ఊరు యువతంతా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంకా దాన్ని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తే ఊరుకు మంచి పేరు వస్తుంది, జిల్లాకు మంచి పేరు వస్తుంది, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది, దేశానికి మంచి పేరు వస్తుంది, ప్రపంచంలో మనది ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ఆ ఇన్స్పిరేషన్ తో ముందుకు నడవాలని ఆశపడుతున్నాను. నాకు ఇందులో క్యారెక్టర్ ఇచ్చారు బలగం తర్వాత. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినట్టే తను డెవలప్ అవడం నేను కన్నా కళ నిజమైందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇప్పుడు. ఎందుకంటే నేను ప్రతి క్షణం గుర్తు చేస్తూనే ఉంటాను, నువ్వు బాగా సినిమా చేయాలి, ఆ సినిమాకు పడాల్సిన కష్టం అంతా సీరియల్స్ పడుతున్నావు, సినిమాకి పడితే ఎన్ని సినిమాలు వస్తాయిరా నీ చేతిలో నుంచి. బ్రహ్మాండం, ఎలాంటి స్క్రిప్ట్ లేకపోయినా డైరెక్ట్ లొకేషన్ కి వెళ్ళి షూట్ చేసుకొస్తాడు. ఆయన వీడియో చూస్తే నేను ఆడియో ఫిల్అప్ చేయాలి ఎట్లా అనేది. మేము ఇద్దరం చేసిన పనికి రాఘవేంద్రరావు గారు ఒక్క నాడు కూడా కరెక్షన్ చెప్పలే. మా పక్కనే రాజమౌళి గారు చేస్తున్న పనికి సదాలక్ష కరెక్షన్ చెప్పొచ్చు అనకూడదు. మేము చేసిన పనికి మాత్రం అడ్డు చెప్పేవాడే లేడు. అట్లా వేయలేం మేము. అట్లా సంతోషం అనమాట. ఏనాటికైనా తీస్తే హిట్టే తీస్తాడు, తనకి దక్కడని నాకు తెలుసు. కాబట్టి ఈ ఊరికి రావడం నాకు కూడా నా సొంత ఊరికి వచ్చిన ఫీలింగ్ కలిగింది. నా తమ్ముడితో నా ఫ్యామిలీతో నేనున్న ఫీలింగ్ కలుగుతుంది. మీ అందరూ అమ్మలు, నాకు అన్నలు తమ్ముళ్ళు, నా పెద్దవాళ్ళలాగానే కనిపిస్తున్నారు నాకు. ఇది కూడా ఒక పుట్టిన ఊరే. సో అందరికి చాలా ధన్యవాదాలు. మా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అందరూ డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ సత్యం, నీకు మరింత శిఖరాగ్రాలని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.